వీడియోకి స్వాగతం. సో లైఫ్ యొక్క రియాలిటీ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒక రకంగా ఇది ఒకటి తెలిసిందే. ఇంకొంచెం నిగూఢంగా దాన్ని పరిశీలించడానికి ఉపక్రమిస్తున్నాం. సో ట్రిఫిల్స్ ఉన్నాయి, ఈటింగ్ అండ్ బ్రీతింగ్. అవి ఓవర్లోడ్ చేయబడతాయి. ఎందుకంటే ఏవైతే దానికి పనిచేసే కార్మికులు ఉన్నాయో, అదే ఆ శరీర భాగం యొక్క కణాలు, వాటిని మన విచక్షణ లేకుండా 24 గంటలు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన దాంతో ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాం. సో అవి ఓవర్లోడ్ అవుతాయి కదా. సో రా మెటీరియల్ దగ్గర ఏం పంపిస్తున్నావు అనే దాని మీద నీకు అవగాహన లేదు. వర్కింగ్ ఎలా చేయిస్తున్నావు అనే దాని మీద అంతకంటే అవగాహన లేదు. కారణం ఏమిటయ్యా అంటే, నువ్వు వేరియన్స్ ఎక్కువ ఉంది అనుకున్నావు, పర్వాలేదు, ఎలా చేసినా పర్వాలేదు. బ్రీతింగ్ విషయంలో, ఈటింగ్ విషయంలో ఏది ఎలా చేసినా పర్వాలేదు. ఎందుకంటే ఇమ్మీడియట్ కాన్సిక్వెన్స్ కనబడట్లేదు కాబట్టి. సో టాలరెన్స్ ఏమవుతాయి అప్పుడు? బియాండ్ సర్టన్ లిమిట్ దాటి పనిచేయడానికి ఉండదు అక్కడ ఛాన్స్. ఎందుకంటే ప్రతిదానికి లిమిటేషన్ ఉంటుంది. శరీరంలో భాగానికి ఒక రకమైన లిమిటేషన్ ఉంటుంది. కుంభాలు మూడు పొద్దుల టక లోపలికి పంపించేసి కొంచెం పచ్చడి బోళ్ళు అన్నం, కొంచెం కూర బోళ్ళు అన్నం, ఇలా లోపలికి బోళ్ళు టార్చ్ని పంపించేసిన తర్వాత, కార్బోహైడ్రేట్ లోపల పంపించేసిన తర్వాత నీ కోట అయిపోతుంది. బియాండ్ ఓవర్లోడ్ అయిపోయింది. అక్కడ ఓవర్లోడ్ అయిపోతే టాలరెన్స్ లిమిట్ దాటిపోతుంది. టాలరెన్స్ దాటిపోతే ఏమవుతుంది? దాని కాన్సిక్వెన్స్ ఫేస్ చేస్తాం. అలాంటి దాంట్లో వన్ ఆఫ్ ది కాన్సిక్వెన్స్ డయాబెటిక్. సో ఇంచుమించు ఈ క్రోనిక్ డిసీజెస్ అన్నిటికీ మూల కారణం ఇదే. టాలరెన్సెస్ గో బియాండ్ సర్టన్ లిమిట్ అయ్యేలాగా ఇష్టం వచ్చినట్టు వాడేయటం. సో క్రియేట్ సర్టన్ మెంటల్ ప్యాటర్న్. అవి నువ్వు ఎప్పుడైతే వాటిలో ఇష్టం వచ్చినట్టు పని చేస్తున్నావు, అవి ఒక క్రియేట్ మెంటల్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తాయి. అన్కాన్షియస్లీ వీ వేవ్ అదర్ మెంటల్ ప్యాటర్న్స్ ఆఫ్ థాట్స్. ఈ మెంటల్ ప్యాటర్న్ ఏం చేస్తుంది? క్రియేట్ అయింది. ఈ అదర్ మెంటల్ ప్యాటర్న్స్ లోపల ఉంటాయి కదా. మెంటల్ ప్యాటర్న్స్ ఆల్రెడీ ఫామ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతాయి? నువ్వు ఇష్టం అయిష్టం స్కేల్ ఫామ్ అవుతుంటాయి. ఏదైనా ఒకటి ఎక్స్పీరియన్స్ అవ్వగానే నీ శరీరం కంఫర్ట్ కాదా అనే స్కేల్లో ఒక పాయింట్ ని ఇండెక్స్ చేస్తుంది. అలాగే నీ మైండ్ ప్లెజెంటా అన్ప్లెజెంట్ అనే దాంట్లో ఒక ఇండెక్సింగ్ పాయింట్ చేస్తుంది. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ కింద అది నువ్వు పెయినా ప్లెజరా స్కేల్లో ఒక పాయింట్ లో ఇండెక్స్ చేస్తావు. సో ఇలా లోపలికి కొన్ని ఇక్కడ ఏమవుతున్నాయి అంటే, నీకు పెయిన్ ఉన్నది అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటావు, ప్లెజర్ గా ఉన్నది కావాలని పొందడానికి ట్రై చేస్తుంటావు. సో ఇది క్రియేట్స్ ఎ మెంటల్ ప్యాటర్న్ అనమాట. ఇవి కావాలి వద్దు, ఇవి కావాలి వద్దు. దీన్నే మనం ఏమంటాం? అటాచ్మెంట్, బాండింగ్ అనే పదాలతో చెప్తుంటారు. సో సీరియస్ కాన్సిక్వెన్స్ బిల్డప్ దట్ అన్సీన్ మచ్ రెస్పెక్టెడ్ వెబ్. సో ఇక్కడ సీరియస్ కాన్సిక్వెన్స్ వస్తాయి. ఎందుకంటే ఈ ఐడెంటికల్ మెంటల్ ప్యాటర్న్సే థాట్ కి మూల కారణం. లోపలికి ఓ పల్స్ వచ్చింది. ఆ పల్స్ ఐడెంటికల్ మెంటల్ ప్యాటర్న్స్ ని ఫెచ్ చేసుకుంటుంది. ఈ ఫెచ్ చేసుకున్న ఈ రెండింటి మధ్య కాంబినేషన్ తో ఫ్రిక్షన్ లాంటిది జరుగుతుంది. ఇప్పుడు స్పార్క్ రిలీజ్ అవుతుంది. ఆ స్పార్క్ యాక్చువల్ గా ఎనర్జీ కింద అక్యుములేట్ అవ్వాల్సినది అలా కాకుండా అది ఒక డిజైర్ థాట్ రూపం కింద మారిపోతుంది. ఇక్కడ మోటివ్ వర్కౌట్ చేస్తుంది. మోటివ్ కనుక ఉంటేనే అలా జరుగుతుంది. ఈ మోటివ్ ఎక్కడ నుంచి ఫామ్ అవుతుంది? మళ్ళీ మెమరీలో వచ్చే నీ ఇష్టాలు లిస్ట్ ఉంటుంది కదా మైండ్ లో, ఆ లిస్ట్ లో వచ్చే ఆ స్ట్రక్చర్ లోంచి. సో దేర్ ఫోర్ ఇలాగా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంటుంది అనమాట. సో అందుకనే ఏమో దీని యొక్క కాన్సిక్వెన్స్ ఎలాగ నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతుంటావు? వీక్నెస్ గ్రో అవుతుంది. అండ్ వాట్ వాజ్ పాసిబుల్ టు కంట్రోల్ ఇన్ యూత్, యూత్ గా ఉన్నప్పుడు నీకు పాసిబిలిటీ ఉంది కంట్రోల్ చేయడానికి, బికమ్స్ ఇంక్రీజింగ్లీ డిఫికల్ట్ ఇన్ మిడిల్ ఏజ్ లో నువ్వు డిఫికల్ట్ ఫీల్ అవుతుంటావు. అండ్ ఇంపాసిబుల్ ఇన్ ఓల్డ్ ఏజ్ లో అది ఇంపాసిబుల్ కింద ఫీల్ అవుతుంది. బట్ స్టిల్ at any stage, if there is fiery aspiration, one can do. ఎందుకంటే ఇదంతా మ్యాటర్ ఆఫ్ మెంటల్ వర్క్ ఇది. అంటిల్ విత్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వీ విల్లింగ్లీ గివ్ అప్ ఎవ్రీథింగ్. అదర్వైజ్ ఏమవుతున్నాయి అంటే, నువ్వు ఏదో చిన్నగా ప్రాపర్ మెథడ్ లో నువ్వు దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేయలేదు అనుకో, ఆ రిపీటెడ్ ఫెయిల్యూర్ అవుతాయి. తెలుసుకోవడం ఒకటి ఇంపార్టెంట్ కాదు. తెలిసినంత మాత్రాన
ఇంప్లిమెంట్ దుంకేసి ఇంప్లిమెంట్ చేస్తాం కదా, అలా ఇంప్లిమెంట్ చేయకూడదు. సో ప్రాపర్ వే ఇంపార్టెంట్. ఆ ప్రాపర్ వే చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ వేలో ఎలా ఉండాలి? హార్మోనిక్ ఫామ్ అవ్వాలి. ఐఈఎస్ కి హార్మోనిక్ గా ఫామ్ అయ్యి వర్క్ అయ్యేట్టుగా నువ్వు డిజైన్ చేసుకోగలిగితేనే అది వర్కౌట్ అవుతుంది, లైఫ్ లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అదర్వైజ్ అంటే చాలా రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వస్తాయి. ఈ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ వల్లే నీ యొక్క ఫ్రీ విల్ తగ్గిపోతూ ఉంటుంది. ఫ్రీ విల్ తగ్గిపోతే ఏమవుతుంది? ఐ సెంటర్ బానిస అయిపోతుంది ఈఎన్డిఎస్ కి. ఆ స్టేజ్ లో గివ్ అప్ చేస్తావు నువ్వు. ఈవెన్ ట్రై చేయడానికి కూడా గివ్ అప్ చేస్తావు. నో ఫ్యాట్స్. ఇక్కడ ఫ్యాట్స్ ఏం పెట్టుకోవద్దు. అంటే మనకు లోపల ఫామ్ అయ్యే రకరకాల బిలీఫ్ సిస్టమ్స్ అనుకోసేవి, మన ఐడియాస్, ఇది కరెక్ట్ ఇది తప్పు అని. జనరల్ గా ఇవి మొరాలిటీస్ లోంచి వస్తుంటాయి, మన కల్చర్ లోంచి వస్తుంటాయి, మనకు పెరిగిన ఎన్విరాన్మెంట్ లోంచి వస్తుంటాయి, ప్రవచనాల నుంచి వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వెజ్ ఫుడ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ వెజ్. కనుక వెజిటేరియన్ వాళ్ళందరూ జనకాల ఫీల్ అవుతుంటారు. అట్లీస్ట్ ఇట్ ఈస్ నాట్ the food we eat, but how and in what particular manner we eat that makes the difference. ఇక్కడ ఏం తిన్నావు అనే దానికంటే, తినే దానికి ఉంది ఇంపార్టెన్స్, కానీ దానికంటే నువ్వు ఎలా తింటున్నావు అనేది ఎక్కువ డిఫరెన్స్ తీసుకొస్తుంది. ఫిల్ నాట్ యువర్ థాట్స్ విత్ ఎక్సెస్ ఆఫ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. మీ హృదయాలను మీరు చంపుకోవద్దు ఎక్సెస్ ఆఫ్ ఈటింగ్ చేసేసి, ఎక్సెస్ ఆఫ్ డ్రింకింగ్ చేసేసి. ఎక్సెస్ ఆఫ్ ఈటింగ్ డ్రింకింగ్ అని తెలిసిపోతూనే ఉంటుంది మనకి. నీకు ఆ టాలరెన్స్ లిమిట్ నువ్వు గుర్తించకపోతే అవేర్ లేకపోతే గుర్తించకపోతే ఇండల్జ్ అయిపోతావు. అయితే ఈ కరెక్టివ్ మెథడ్స్ అప్లై చేయడంలో, ఫుడ్ విషయంలో కానీ, బ్రీతింగ్ లో కానీ, లేదా థింకింగ్ ప్రాసెస్ లో కానీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. దేర్ ought టు బి నో స్ట్రైన్డ్ ఎఫెక్ట్. ఏం చెప్పాము మనం? హార్మోనిక్ గా జరగాలని చెప్పాము. ఐఈఎస్ ని ఒక హార్మోనిక్ స్టేట్ కి తెచ్చుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. ఇంప్లిమెంటేషన్ లోనే ఆ స్టేటస్ కి వచ్చేట్టుగా చూసుకోవాలి. సో స్ట్రైన్డ్ ఎఫర్ట్ చేయొద్దు. స్ట్రైన్డ్ ఎఫర్ట్ అంటే ఏంటంటే బలవంతంగా చేయటం. బలవంతంగా ఏదైనా ఒక మార్పు నువ్వు తెచ్చుకున్నావు అనుకో, ఆ మార్పు ఏమవుతుంది అంటే 2-3 సార్లే ఉంటుంది. లేదా వారం రోజులు చేస్తావు, 3 రోజులు చేస్తావు, తర్వాత మానేస్తావు. ఈ మానేయడం వల్ల నష్టం 2 ఫోల్డ్. ఏమవుతాయి అంటే నీ యొక్క ఫ్రీ విల్ పోతుంది. నువ్వు కొన్నాళ్ళు అయిన తర్వాత ట్రై కూడా చెయ్యవు. ఇది మనకి జీవితంలో ఏదైనా మార్పు కావాలి అని ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ అర్థమవుతుంటుంది. అలాగే ఇక్కడ సస్పెన్స్ ఏం క్రియేట్ చేయొద్దు. జనరల్ గా ఏదైనా చేస్తుంటే ఒక గోప్యత అది చేస్తుంటారు. ఈ గోప్యత ఎక్కడ వస్తుందంటే ఆ అందరిలా నలుగురిలో ఎలా ఉన్నానో అలా నేను ఉండట్లేదు అనే భావన వల్ల. సో అలాంటి గోప్యత ఏమక్కర్లా. నో ఫీలింగ్ ఆఫ్ డెఫిసిట్. ఇక్కడ లోపల ఏదో వెలితి, నీకు కూడా ఒక వెలితి ఫీల్ కాకూడదు. అయ్యో నేనేదో కోల్పోయానే అనే భావన రానియదు. అంటే నువ్వు నువ్వు మార్పుకి నువ్వు పెట్టుకునే షెడ్యూల్ ఏదైనా ఒకటి ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నది ఏదైనా ఉందంటే, ఆ షెడ్యూల్ సపోజ్ ఇంక దెబ్బ 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 తినే అలవాటు ఉందనుకో, వెంటనే ఆ ఆ, అరగంట తింటాం మొదలెట్టు. లేదా నీకు అనిపించింది అనుకో, వెజిటేరియన్ తింటే లెథర్జీగా లేదు, నాన్ వెజిటేరియన్ తిన్న రోజు కొంచెం లెథర్జీగా ఉందని నీ అబ్జర్వేషన్ అనిపించింది అనుకో, సో నాన్ వెజ్ ని తగ్గించాలనుకున్నావు. సో తగ్గించాలనుకున్నప్పుడు అప్రప్ట్ స్విచ్ అవుట్ చేసి మానేకు. ఒక గ్రాడ్యువల్నెస్ తీసుకురావాలన్నమాట. ఆ గ్రాడ్యువల్నెస్ ఎలా ఉండాలంటే నువ్వు నోటీస్ చేయకూడదు ఆ మార్పుని. సో నో ఫీలింగ్ ఆఫ్ డెఫిషియెంట్ అది. సో నో ఎగో ఆఫ్ డన్. జనరల్గా సక్సెస్ఫుల్ గా నువ్వు 2 రోజులు 3 రోజులు చేసావు అనుకో, వెంటనే ఒక ఎగో డెవలప్ అయిపోతుంది. ఐ హావ్ డన్ ఇట్ అని. దానికి కూడా వద్దు. నో ఆర్టిఫిషియల్ వే ఆఫ్ లివింగ్. సో ఇక్కడ మిమిక్రీ చేయొద్దు, ఇమిటేషన్ చేయటం కాదు ఇక్కడ. ఆర్టిఫిషియల్ వేస్ ఉండకూడదు. నో హోలియర్ దాన్ నో ఫీలింగ్. ఓ వెంటనే లోపల థాట్ వస్తుంటుంది. నువ్వు సపోజ్ డిసిప్లిన్ గా ఉన్నావు అనుకో, చుట్టుపక్కల డిసిప్లిన్ గా ఉన్న వాళ్ళు లేరు అనుకో, వీళ్ళంటే నేను గొప్పవాడిని అనే ఫీలింగ్ వస్తుంటుంది. అలాంటి ఫీలింగ్ లేవని అవసరం లేదు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఎగో బిల్డప్ చేయడం. నో సెపరేట్నెస్ ఫ్రమ్ ఎనీ లైఫ్ ఆఫ్ క్రియేషన్. సో ఇక్కడ సెపరేట్నెస్ ఫీల్ కావద్దు. మిగతా లైఫ్ ఆఫ్ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. నో రీజన్ టు మిస్అండర్స్టాండ్ ఎనీ వన్. ఇక్కడ ఎవరిని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు.
మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే రకరకాల సజెషన్స్ వచ్చేస్తూనే ఉంటాయి. ఇది ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని కొన్ని వందల సజెషన్స్ వస్తుంటాయి. ఇదివరకైతే మనుషులు చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు వచ్చేప్పటికి ఏంటంటే యూట్యూబ్‌లో వద్దన్నా సరే బోలెడు సజెషన్‌లు వస్తుంటాయి. ఏ పని చేయాలన్నా, ఏ పని చేయొద్దన్నా. జస్ట్ అది తెలుసుకొని వదిలేసేయండి గానీ ఆ! మిస్‌అండర్‌స్టాండ్ చేసేసుకోవద్దు. ఉదాహరణకు కాన్‌ఫ్లిక్ట్‌గా అనిపిస్తుంటాయి ఆ విషయాలు. కొంచెం వాటిలో జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. నో రీజన్ టు మిస్‌అండర్‌స్టాండ్ ఎనీ మూవ్‌మెంట్. ఎనీ మూవ్‌మెంట్ కూడా మిస్‌అండర్‌స్టాండ్ అవ్వద్దు. ఎందుకంటే ఇక్కడ ఎదుర్కొన్న సిట్యుయేషన్‌లో సెక్షన్ 1తో థాట్ ప్రాసెస్ వల్ల యాక్షన్ జరుగుంటుంది. అందుకని పర్సన్‌కి అట్రిబ్యూట్ చేయొద్దని. బట్ చైల్డ్ లైక్ సింప్లిసిటీ అండ్ చైల్డ్ లైక్ గ్రేస్. అలాగా సింప్లిసిటీగా ఉండండి. ఆ! అండ్ చైల్డ్ ఎలా గ్రేస్‌గా ఉంటుందో అలా గ్రేస్‌గా విత్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఉండండి. ఇన్ వాటెవర్ ప్రాక్టీస్ యూర్ డూయింగ్. సో నువ్వు ఆ ప్రాక్టీస్ చూస్తున్న దాని మీద జస్ట్ గ్రేస్ ఉండాలి. చైల్డ్ గ్రేస్ ఉన్నట్టు అలాగే సింప్లిసిటీ ఫీలింగ్ ఉండాలి. అంతే. అందుకని ఫెనటికల్‌గా అవ్వకూడదు. ఓకే. రేపు మిగతా చూద్దాం.